అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అనవసరపు ఆరోపణలు తగదని అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు సెల్వం చేతుల మీదుగా గత నెల 23న తాను నియామక పత్రాన్ని అందుకున్నట్లు చెప్పారు. ఇటీవలి వరకు కొనసాగిన పాత కమిటీ తనపై దుష్ప్రచారం చేయడం విస్మయం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ఆడపడుచుల కళ్లలో ఆనందం నింపేది ఈ ప్రజాప్రభుత్వం అని మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 1,20,00,000 విలువైన 120 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మణుగూరు మండలంలో 5 కోట్ల రూపాయల విలువైన 488 చెక్కులను పంపిణీ చేశామన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో శ్రీ చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 650 కళాశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి వేషధారణలు, నృత్యాలు, బింద సేవ నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు. చెన్నూరు మండలం కత్తెరసాలలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ముందు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుడి ఎదురుగా ఉన్న వైర్లకు తగులుకున్న చెట్ల కొమ్మలు కొట్టాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.